గెలిచినోడు ఎవ్వడు నమస్తే విధుని స్వాతం లక్ష్యం సమాజహితం. శివరాత్రి వచ్చిందంటే చాలా మంది భక్తి శ్రద్ధలతోటి జాగారం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత అంటే ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ లో ఎన్టీఆర్ నగర్ లో మరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. చాందిని క్రికెట్ టోర్నమెంట్ అంటే ఎలాగంటే 8 మంది ఉంటారంట. మరి అది ఎలా నిర్వహిస్తారు? పరమేశ్వర యూత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరమేశ్వర్ రెడ్డి, అనిల్ కూడా రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో శివ అండ్ సల్మాన్ మనతో ఉన్నారు. వారిని మరి కొంచెం తెలుస్తుంది. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. ఎలా అనుకుంటారు, ఏమనుకుంటారు? 15వ తారీఖు నైట్ మరి ఎలా? 15th రోజు శివరాత్రి ప్రతి ఒక్క భక్తుడు జాగారంతో ఉంటాడు. దాని కొద్ది యువత స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈసారి మేము ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాం యూత్ గురించి. ఈసారి ఎలా శివరాత్రి భక్తులు జాగారంతో పాటు క్రికెట్ కూడా ఆడాలని కోరుకుంటున్నాం. ఎలా ఉంటుంది? 8 మంది అంటారు. ఒక టీంలో 8 ప్లేయర్స్ ఉంటారు. ఇది చాందిని క్రికెట్ టోర్నమెంట్ 6 overs మ్యాచ్ ఉంటుంది. సో ఓన్లీ ఇది యూత్ గురించే. ఎందుకంటే యూత్ వచ్చి నైట్ టైంలో బయట తిరగకుండా ట్రావెలింగ్ చేయకుండా ఈ స్పోర్ట్స్లో ఆ రోజు జాగారం చేసుకుంటే ఇక్కడ ఉండడానికి కోసం స్పోర్ట్స్ నివర్ చేస్తున్నాం. ఎన్ని ఓవర్లు? 6 overs మ్యాచ్. టార్గెట్ ఎట్లా? 6 overs మ్యాచ్లో 2 teams ఉంటాయి. ఒక టీంలో 8 players ఉంటారు. ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్కి 25,000 రూపీస్, సెకండ్ ప్రైజ్కి 15,000, థర్డ్కి 2,500, ఫోర్త్కి 2,500. ఒకవేళ దీంతో పాటు ట్రోఫీస్ ఉంటాయి. ఎవ్రీ మ్యాచ్ ఎవరైనా టాప్ ప్లేయర్ బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ ఎవరైనా టాప్ ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటుంది. ఎవ్రీ మ్యాచ్కి మనకి కప్లు ప్రొవైడ్ చేస్తున్నాం. వయసు ఏమన్నా? వయసు ఏం లేదు, మనం ఏ వయసు ఉన్నా ఆడవచ్చు. ఫీజు ఏమన్నా? ఫీజు వచ్చేసి 999 ఎంట్రీ ఫీజు. టీమ్కి ఎంట్రీ ఫీజు ఎవరైనా ఆడవచ్చు? మీ మల్లాపూర్ వాళ్ళు ఎవరైనా ఆడవచ్చు. ఏ డివిజన్ అని ఆడవచ్చు, ఇక్కడికి వెళ్ళినా రావచ్చు, ఆడవచ్చు. సో ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? 35 టీమ్స్ వస్తాయి. ఆల్రెడీ 27 టీమ్స్ కన్ఫర్మ్ చేసినారు. ఇంకా టీమ్ 4 days ఉంది కాబట్టి ఇంకా టీమ్స్ ఒక 10-13 టీమ్స్ వస్తాయి. 40 టీమ్స్ ఈచ్ అవుతాయి. మీరు మరి బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ మరి జాగ్రత్తలు ఉన్నాయి? ఏం లేదు, నార్మల్ లైట్ టెన్నిస్ బాల్. అది బాల్ కూడా అందరు టెన్నిస్ బాల్ పెడతారు వేరే దగ్గర. మన దగ్గర లైట్ టెన్నిస్ బాల్. ఎందుకంటే ఇది సిమెంట్ పిచ్ ఉంది కాబట్టి. సో వేరే బాల్ పెడితే బాడీ తాకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో లైట్ టెన్నిస్ బాల్ తాకినా అంత ఏం కాదు. డిఫరెన్స్ ఏముంటుంది? వికెట్ టు వికెట్ వికెట్స్ ఉంటుంది. ఓన్లీ ఇక్కడ చాందిని టోర్నమెంట్లో ఏంటంటే సింగిల్స్ రన్స్ ఉంటాయి, 4s ఉంటాయి, 6s ఉండవు. ఈ మ్యాచ్లో 8 players ఉంటారు. 23 feet 23 feet 24 త్రో బాలింగ్. త్రో 6 balls ఫిక్స్డ్. అవుట్ ఎట్లా మరి? లెగ్ బైస్ అవి అంటే బైస్ రన్స్ ఉంటాయి. మనము ఇక్కడ లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ అవతల కొడితే ఫుల్ టచ్ కొడుతున్నాం అనుకో అవుట్ అవుతారు. లైన్స్ లోపలనే కొట్టాలి. కింద టబ్బడి బయటకు పోతే 4 ఉంటుంది. సో 6s ఉండవు దీంట్లో. ఓన్లీ 4s ఉంటాయి, సింగిల్స్ ఉంటాయి, వైడ్స్ ఉంటాయి. యాజ్ రూల్స్ ఉంటాయి. LBWs ఇవి ఏమి ఉండవు. ఓన్లీ ఎంపైర్స్ ఉంటాయి, అఫీషియల్ ఎంపైర్స్ ఉంటారు. నైట్ మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడే అవకాశం? నైట్ వచ్చేసి 30-35 మ్యాచెస్ ఆడతారు. ఎందుకంటే మనకి ఈజీగా ఒక 30 టీమ్స్ వచ్చేస్తే 15 మ్యాచెస్, 40 టీమ్స్ వస్తే 20 మ్యాచెస్ అవుతాయి. సో ఆ ఫస్ట్ రౌండ్ అయిపోయాక నాకౌట్ మ్యాచెస్ ఉంటాయి. మ్యాచ్ ఒకవేళ ఎవరైనా ఓడిపోయారు అనుకో డైరెక్ట్ నాకౌట్ మ్యాచ్, ఇంటికి వెళ్ళిపోవడం. ఇక నెక్స్ట్ టీం ఏముందో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే 16th రోజు ఫైనల్స్ ఉంటాయి. ముఖ్య అతిథిగా మన ఉప్పల్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి అన్నగారు, ప్లస్ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లీడర్ నెమలి అనిల్ అన్నగారు, వీళ్ళు మనకి ముఖ్య అతిథిగా వస్తున్నారు. స్పాన్సర్స్ మీరేనా లేకపోతే ఎవరైనా ఉన్నారా? లేదు, స్పాన్సర్ నేను, మా అన్న నాగి ముదిరాజ్ అన్న, మన పరమేశ్వర్ యూత్ ప్రెసిడెంట్ అన్న, మా ఓన్ బ్రదర్. సో అన్న, నేను శివ ముదిరాజ్, మా ఇద్దరు అన్న తమ్ముల త్రూగా ఈవెంట్ చేస్తున్నాం. డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా? ఏదైనా? నో డ్రెస్ కోడ్, నార్మల్గానే ఫార్మాలిటీస్గా ఎట్లుంటుందో సో అట్లనే. ఎలాంటివి? డీజే అవైలబుల్ ఉంది. సో ఇంకా లైటింగ్ డ్రింక్ చాలా ఎనర్జీ ఉంటుంది. ఆ రోజు కూడా రాత్రికి వచ్చిన ప్లేయర్స్కి వాటర్ అండ్ స్నాక్స్ చాలా చేస్తాం. 99లోనే ఇవన్నీ ఇస్తారా మీరు లేకపోతే స్పెషల్గా ఇక్కడ కొనుక్కోవాలి? అర్థం కాలేదు. స్నాక్స్ అంటారు? స్నాక్స్ మేమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ప్లేయర్స్ ఓన్లీ ప్లేయర్స్కి 8 players ఎవ్రీ మ్యాచ్ బనానాస్ ప్లస్ వాటర్ బాటిల్స్ ప్లస్ స్నాక్స్. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడదు. ఆ నైట్ టైంలో ఎప్పుడు బయట పోయి కొనుక్కోలేరు, బయట తినలేరు కాబట్టి మనం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రేక్షకులకి ఏంటంటే ఇప్పుడు అందరూ క్రికెట్ ఆడతారు. ప్రతి ఒక్క యూత్ టీమ్ ఒక్కొక్క ఏరియాలకి వెళ్ళి ఒక్కొక్కరు వస్తారు కాబట్టి ఇక్కడ చాలా ఫస్ట్ టైం ఈవెంట్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్ అయిందనుకో మాకు కూడా నెక్స్ట్ టైం ఏదైనా ఈవెంట్ చేయడానికి ముందుకు ఉంటుంది. సో ఈ ఈవెంట్ మా కోసం కాదు, ప్రజల కోసం. అందరు ఆ రోజు జాగరం చేస్తారు కాబట్టి బయట రోడ్ల మీద ఏమేమో అవుతుంటాయి. అది కాకుండా మనం ఇక్కడ టోర్నమెంట్ నిర్వహిస్తే ఒక 200 మంది ఇక్కడికి వచ్చినా సరే 200 మంది చూసిన ఈ ఆనందం జాగరం చేసినట్టు ఉంటుంది. శివరాత్రి టైంలో పక్కన శివాలయం టెంపుల్ ఉంటుంది.
సో దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి క్రికెట్ కూడా చూడవచ్చు, వెయిట్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. సో ఇదని మన శివకుమార్ చెప్పినటువంటి విషయాలు 6 ఓవర్లు ఉంటున్నాయి. సో 8 మంది 2 టీంలు ఇప్పటికే 30 పైసలకి వచ్చినాయని చెప్పారు. ఫస్ట్ 25,000 రూపాయలు, సెకండ్ 15,000, థర్డ్ 25, ఫోర్త్ కూడా 25గా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరికొంతమంది ఇంకెక్కువ మంది కూడా రావాల్సిన అవకాశం ఉంది. ఈ డివిజన్ కాదు మిగతా డివిజన్లో కూడా రావచ్చు అని చెప్తున్నారు. 999 రూపాయలు మాత్రమే. పరమేశ్వర్ రెడ్డి అలాగే అనిల్ కుమార్ కూడా వచ్చి మరి యొక్క అవార్డ్స్ ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తారు. జాగారం రోజు మరి బయట అంటే ఎలాంటి టైంపాస్ కాకపోయినా స్పోర్ట్స్ లాగా ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్ కావచ్చు అని కూడా తెలియజేస్తారు. చూస్తుంటే విధినేష్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు,